కుళ్ళు కుతంత్రాలు, కులాల సంఘర్షణలు, కుయుక్తులతో కలుషితమైన ఈ లోకంలో ఇంకా నీతి నిజాయితీ బతికే ఉన్నాయా? ఒక అమ్మాయిని ప్రేమిస్తూనే మరో అమ్మాయిని కామించే ఈ సమాజంలో ఇంకా నిజమైన ప్రేమకు చోటుందా? ఒక అబ్బాయితో తిరుగుతూ మరో అబ్బాయితో చాట్ చేసే ఈ నవ దుర్మార్గపు యుగంలో ప్రేమకు స్థానముందా? ప్రేమ ఒక ముసుగు, ప్రేమ ఒక ద్రోహం, ప్రేమ ఒక మోసం, ప్రేమ ఒక వంచన అని రుజువవుతున్న నేటి సమాజంలో నిజమైన ప్రేమకు రుజువులు దొరుకుతాయా? పచ్చ నోట్ల ముందు, ఆస్తులు అంతస్తుల ముందు, కులాల అడ్డుగోడల ముందు ప్రేమకు ఓటమి తప్ప గెలుపు సాధ్యం కాదనే కదా మనకు తెలిసింది. ప్రేమంతా ఒక మైకం, ప్రేమంతా ఒక ట్రాష్ అనుకుంటున్న మనందరికీ ఇవాళ ఒక ప్రేమ జంట కన్నీళ్లను మిగిల్చింది. స్వార్థాల మధ్య, ద్రోహాల మధ్య, నయవంచనల మధ్య నలిగిపోతూ జీవిస్తున్న ఈ సమాజంలో ఇంకా నిజమైన ప్రేమ బతికే ఉందని రుజువు చేసింది. నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పే మాటకు విలువే లేని చోట రుజువు చేసి చూపించింది. నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణమని, ఆ ప్రాణం లేని నేను శవమైపోతానని కళ్ళకు కట్టింది. నవ యవ్వనంలో పుట్టే ప్రేమ సంతోషాన్ని మాత్రమే కలిగించదు, అది ఫలించకపోతే తీరని విషాదంగా మారుతుందని ఈ సమాజానికి అర్థమయ్యేలా చెప్పింది. నిండు నీరేళ్ల జీవితాన్ని ఊహించుకొని బతుకుతున్న ఆ ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకొని అమాయకపు కుటుంబ సభ్యులు వేసిన అడ్డుకట్ట ఎవ్వరూ ఊహించని విషాదాన్ని మిగిల్చింది. నేను చెప్పిన ఆ ఇద్దరు ప్రేమికులు ఎవరో తెలుసా? ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించుకున్న హితవర్షిణి, వినయ్ బాబు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి మండలం రాజపేటలో వెలుగు చూసిన ఈ ప్రేమికుల ప్రాణార్పణ ఇవాళ తెలుగు వాళ్ళ గుండెను కన్నీటి సుడిగుండంలోకి నెట్టేసి వెళ్ళింది. కానీ ప్రేమకు పోరాట గుణం ఉండాలి, కానీ మరణం చివరి చరణం కాకూడదనే విషయాన్ని మర్చిపోయింది ఈ జంట.